బాబా ఇప్పుడు ఏమైంది? నువ్వు చిన్నదానికి ఎందుకంత సీన్ చేస్తున్నావు? నువ్వు నా ఫ్రెండ్ ప్రీతి ఫోటోకి లైక్ ఎందుకు కొట్టావు? ఏదో క్యాజువల్ ఫీల్డ్ లో వచ్చింది కొట్టాను. ఇప్పుడు ఏమైంది దానికి? నావి 300 పిక్స్ ఉన్న ఇన్స్టాలో ఒక్కదానికి కూడా నీ లైక్ లేదు. నా ఫ్రెండ్స్ అందరి ఫోటోస్ కి నీ లైక్ ఉంది. ఇప్పుడేంటే అనుమానిస్తున్నావు నన్ను? నమ్మకం లేదా నా మీద? సరే ఇప్పుడే ఇన్స్టా ఓపెన్ చేసి నీ ప్రతి ఫోటోకి లైక్ కొడతా, సరేనా? నాకేం అవసరం లేదు. నువ్వు లవ్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు మారిపోయావు అర్జున్. ఏంటి? నేను మారిపోయానా? నువ్వేనా నన్ను మార్చింది? నేనెక్కడ మారానే? అసలు నన్ను ఎందుకే ఇలా టార్చర్ పెడుతున్నావు? అర్జున్, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఫోన్ ఇవ్వమంటే ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? నీ రియాలిటీ బయటపడిపోతుందనా? అను, ఫోన్ అనేది ఒక పర్సనల్, అలా ఎలా ఇచ్చేస్తాను చెప్పు? నేను ఎప్పుడైనా నీ ఫోన్ అడిగానా? తీసుకో నా ఫోన్, చెక్ చేసుకో. నీ ఫోన్ నాకు ఇవ్వు, అంతే. అను, ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, అందులో దూరాలను చూడొద్దు. నాకు నీ మీద నమ్మకం ఉంది, నీకే నా మీద నమ్మకం లేనిది. అంత నమ్మకం ఉంటే ఫోన్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? నీకెలా చెప్పాలే? ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు అర్జున్? నీకేం కావాలి? నా ఫోనే కదా, తీసుకో చూసుకో. దివ్య ఎవరు? దానికి నువ్వెందుకు మెసేజ్ చేసావు? అమ్మా తల్లి, నువ్వు ఎప్పుడు మెసేజ్లు చూస్తున్నావే? 2022. అప్పటివి ఇప్పుడెందుకే? లెట్స్ మీట్ ఫర్ కాఫీ అంట. వెళ్ళారా కాఫీకి మరి? అను, అదెప్పుడో 2022లో జరిగింది, ఇది 2026. అప్పుడు నువ్వు నా లైఫ్లో లేవు. అండ్ దివ్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, అండ్ తను నాతో ఇప్పుడు కనీసం కాంటాక్ట్లో కూడా లేదు. సో ప్లీజ్. ఇంకొకటి, లెట్స్ హ్యాంగ్ అవుట్ కదా చైత్ర. అను, మళ్ళీ చెప్తున్నా, అప్పుడు నువ్వు నా లైఫ్లో లేవు, అండ్ ఆ ఫేస్ కూడా అయిపోయింది. ముందా ఫోన్ ఇట్టిచ్చే. అంటే ఏంట్రా? నేను ఇప్పుడు నీ లైఫ్లో లేకపోతే నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతావా? నేను జస్ట్ ఆప్షనా నీకు? థ్యాంక్ యూ, నీ లైఫ్లో నా వాల్యూ ఏంటో అర్థమైపోయింది. సో నేను ఉన్నా లేకపోయినా నీకేం ఫరక్ పడదన్నమాట. వెళ్ళు, దివ్యతో కాఫీ తాగు, చైత్రతో హ్యాంగ్ అవుట్ అవ్వు. అరే అరే అను, అసలు నేను చెప్పేది వినవే. అను ఏంటి? అను ప్లీజే, నీకు దండం పెడితే వెళ్ళొద్దే. నేనేదో నిబ్బాగాడు లెక్క ఉన్నప్పుడు పడ్డ కథలే అవన్నీ. నువ్వు వచ్చాక నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నన్ను నమ్మే ప్లీజే. ఆ మెసేజ్ నేను ఎప్పుడు చేశాను నాకు కనీసం గుర్తులేదే. ప్లీజ్ నన్ను నమ్మే. అందరు చూస్తున్నారు, కాల్ మీద నుంచిలే. ఎవరు చూస్తా నాకెందుకే? నాకు నువ్వు ముఖ్యం, నువ్వు నమ్మడం ముఖ్యం. సరే నమ్మానులే. నిజమే చెప్తున్నావు కదా? నమ్మానులే. మస్తు ట్రై చేస్తున్నాం మామ, ఒక్క అమ్మాయి కూడా పడి చావట్లేదే. టిండర్, వండర్ అని చెప్పి అన్ని డేటింగ్ యాప్లు వాడుతున్నాం. డేటా దొబ్బుతుంది కానీ ఒక్కది కూడా డేటింగ్ రావట్లేదు. ఏయ్, మస్తు హ్యాపీ ఫేస్ లో ఉన్నావురా నువ్వు. పోయి నరకని కూర తెచ్చుకుంటానంట వింట్రా. అయినా ఒక పోరు వస్తే తెలుస్తుంది నీ లైఫ్ లోకి టార్చర్ అంటే ఏంటో. పోరా, ఎప్పుడు ఇట్లా చెప్తావు నువ్వు? నీకు తెలుస్తుంది. పోరా. మొదలైందిరా. ఏంటది? టార్చర్. ఏం టార్చర్ ఏందో చెప్పను. నా ఫ్రెండ్ దీక్ష నీ ఫోటోకి ఎందుకు లైక్ కొట్టింది? ఓసేయ్, మొన్న నేనెవరో ఫోటోలకు లైకులు కొట్టానని చెప్పి నాకు నైట్ అంతా క్లాస్ పీకావు. ఈరోజు అదెవరితో నాకు లైక్ కొట్టిందని చెప్పి నన్నే తిడతావేంటే?
అయ్యా ఏమిటికి వద్దే, నాకు ఓపిక లేదే, ప్లీజ్. ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్య చెప్పు. ఇద్దరు కలిసి నన్ను ఫూల్ చేస్తున్నారా? ఏమనుకుంటున్నావు అసలు? ఒరే అలా ఏం లేదను, దాన్ని అడుగు ఎందుకు లేకొట్టిందో. ప్లీజ్. కమిట్ అయితే ఇంత టార్చర్ ఉంటుందా? వీడేంటి ఇలా కొట్టేసుకుంటున్నాడు? డిలీట్ డిలీట్. అమ్మయ్య డన్. సింగిల్ లైఫ్ కింగ్ లైఫ్. పోరద్దు లౌడ్ అవుద్దు. ఛీ, గాడ్ ఈస్ గ్రేట్. ఐఎమ్ ద గాడ్. ఐఎమ్ సింగిల్. ఏంటి ముఖం అలా పెట్టు? ఏం లేదు. నాకు టైం ఇవ్వట్లేదు అన్నా. ఈరోజు మొత్తం నీతోనే ఉన్నా, కొంచెం నవ్వచ్చు కదా ప్లీజ్. అది అలా నవ్వుతూనే ఉండే. సరే కానీ మా గాలో లేదో పార్టీ ప్లాన్ చేసినట్టున్నారు, నేను వెళ్తానే. ఫోన్ ఇవ్వు. ఆ? ఫోన్ ఇవ్వు. మళ్ళీ ఏమైంది? లైవ్ లొకేషన్ షేర్ చేయి. నువ్వు మీ ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పి వేరే అమ్మాయిని కలవడానికి వెళ్తున్నావేమో నా డౌట్. ఆహా. నాకు రెండు మెయింటైన్ చేయడానికే అవ్వట్లేదు, మళ్ళీ ఇంకొకట. నువ్వు మారవలే గాని నేను వెళ్తా, బాయ్. రైట్ మరి. లైవ్ లొకేషన్ షేర్ చేయకపోతే నా చేతిలో చేస్తావు. ఏంటో మమ్మీ, ఏదో అలా నడుస్తుందంతే. ఇంకేంటి, డాడీ ఎలా ఉన్నారు? ఇంతకీ నా మీద కోపం పోయిందంటనా? 7 అయింది, వీడు ఇంకా కాల్ చేయట్లేదేంటి? ఒక నిమిషం మమ్మీ. మీరు డయల్ చేస్తున్న నంబర్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ మాట్లాడుతున్నారు. आपने जिस व्यक्ति को कॉल किया है वो మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో మాట్లాడుతున్నారు. సరే మమ్మీ, అయితే ఉంటా. హలో, ఏంటను కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉన్నావు? ఏంటి ప్రాబ్లం? నా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? ఎవరితో మాట్లాడుతున్నావు ఇంతసేపు? మమ్మీతో అను. ఎలా కనిపిస్తున్నా నీకు? అయినా నువ్వు మీ మమ్మీతోనే మాట్లాడుతున్నావు అని గ్యారెంటీ ఏంటి? స్క్రీన్ షాట్ పంపు. ఏంటను ఇది మరీ ఘోరంగా రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? ఏంటి నీ ప్రాబ్లం అసలు? నువ్వే నా ప్రాబ్లం. అసలు నన్ను ఒక ఆప్షన్ లో చూస్తున్నావు నువ్వు. రోజు రోజుకి నీ మీద నమ్మకం పోతుంది అర్జున్. అయినా నీకు మీ మమ్మీ ఎక్కువ, నేను ఎక్కువ? అను, లైఫ్లో ఎవరికైనా మమ్మీయే ఎక్కువ, ఆ తర్వాతే ఎవరైనా. అప్పుడు నన్నెందుకు లవ్ చేసావు మరి? ఏ మెంటలా నీకు? ఎవరి ప్లేస్ వాళ్ళకుంటుంది. ఇలా రోజు రోజుకి నేను టార్చర్ చేస్తూనే ఉన్నావు. నీకంత నమ్మకం లేకపోతే వదిలేసే నన్ను. వదిలేస్తున్నా. పోయి నీకు నచ్చిందంతా తిరుగు. బాయ్. ప్లీజ్, ఐమ్ సారీ. ఏదో కోపంలో అన్నాను, నా బుజ్జి కదా. నీకు నా మీద ప్రేమ ఎక్కువైపోయి నేనేం చేసినా అదో పెద్ద ప్రాబ్లంలానే కనిపిస్తుంది. నన్ను నమ్మను. నా లైఫ్లో నువ్వు తప్ప వేరే ఏ అమ్మాయి లేదు. నీకు ఇంకో విషయం చెప్పనా? నువ్వు తప్ప నాకు వేరే ఏ అమ్మాయి కనీసం ఫోన్ కూడా చేయదే. ఒక నిమిషం. ఫోన్ చేస్తుంది. అను 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 ఆగను.
అను హలో హాయ్ అర్జున్, ఎలా ఉన్నారా? ఒక 200 ఫోన్ పే చేయరా ప్లీజ్. అమ్మాయి ఇక్కడ నువ్వు నా కొంపను ముంచేసి నీకు 200 కావాలంటే 200 మూసుకుని ఫోన్ పెట్టవే అను